టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి దృష్టిలో పెట్టుకొని ర్యాపిడ్ రివిజన్ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తాం కదమ్మా. దాంట్లో భాగంగా మనం ది ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ అనేది చూద్దాం. అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రెసిడెంట్ అనే వ్యక్తి సెంట్రల్ లెవెల్లో ఉంటారు అండ్ గవర్నర్ అనే వ్యక్తి స్టేట్లో ఉండడం జరుగుతుంది. అయితే వీళ్ళిద్దరికీ కూడా పవర్స్ అనేవి వేరియేషన్గా ఉండవు. ఇద్దరి పవర్స్ కూడా దాదాపుగా ఒకలానే ఉంటాయి. ప్రెసిడెంట్కి చాలా ఎక్కువ పవర్స్ అనేవి ఉంటాయి. అయితే కంబైన్డ్గా ఈ క్లాస్ అనేది చూద్దాం. అయితే టోటల్గా ప్రెసిడెంట్ యొక్క పవర్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నప్పటికీ కూడా గవర్నర్ టాపిక్లో అదే ఉంటుంది. సో ర్యాపిడ్ రివిజన్ టైంలో మనం ప్రతి పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టచ్ చేయలేం కాబట్టి ఇంపార్టెంట్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. రైట్? ఎస్. సో అయితే టాపిక్ అనేది చూసుకుంటే దిస్ స్టార్ట్స్ విత్ ది ప్రెసిడెంట్. సో ఆర్టికల్ 52 నుంచి ఆర్టికల్ 78 దాకా మనం ప్రెసిడెంట్ యొక్క టాపిక్స్ అనేవి చూస్తాము అండర్ పార్ట్ 5. సో పార్ట్ 5 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది యూనియన్ పార్ట్. సో అయితే ఈ యూనియన్ ఎగ్జిక్యూటివ్లో ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వీళ్ళందరి గురించి కూడా పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం చూస్తామన్నమాట. ఓకేనా? రైట్. సో వీ షల్ స్టార్ట్ విత్ ది ప్రెసిడెంట్. కమింగ్ టు ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ అనేది ఇంపార్టెంట్. గవర్నర్కి ఎలక్షన్ ఏముండదు. గవర్నర్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ మాత్రం ఎలక్షన్తో ఎన్నుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? అయితే ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ అనేది డైరెక్ట్ ఎలక్షన్ కాదు. అంటే ప్రజలు ఎలక్షన్స్ ఓట్లు వేయరు. దెర్ ఈజ్ సపరేట్ ఎలక్టోరల్ కాలేజ్ అని చూస్తాం. ఎలక్టోరల్ కాలేజ్. ఈ ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రెసిడెంట్కి ఓట్లు వేయడం జరుగుతుంది. అయితే ఈ ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరు ఉంటారు అంటే దట్ ఈజ్ ఎలక్టెడ్ ఎంపీస్. క్లియర్? ఎలక్టెడ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ బోత్, దట్ ఈజ్ లోక్సభ అండ్ రాజ్యసభ. క్లియర్? సో లోక్సభ నుంచి రాజ్యసభ నుంచి ఎవరైతే ఎలక్టెడ్ ఎంపీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలక్టోరల్ కాలేజ్లో ఉంటారు. అండ్ ఎలక్టెడ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో స్టేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా ఉండడం జరుగుతుంది. అండ్ ఈవెన్ ఇఫ్ యూ టేక్ యూనియన్ టెరిటరీస్ లైక్ ఢిల్లీ అండ్ పుడుచ్చేరి అండ్ నెక్స్ట్ నుంచి జమ్మూ కాశ్మీర్, అంటే కేవలం ఈ 3 యూనియన్ టెరిటరీస్లో మాత్రమే స్టేట్ లెజిస్లేచర్ ఉంది కదా. సో ఇక్కడ స్టేట్ లెజిస్లేచర్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఎలక్టెడ్ మెంబర్స్, సో వాళ్ళు కూడా ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్లో ఎలక్టోరల్ కాలేజ్లో ఉంటారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎలక్టెడ్ ఎంపీస్ లోక్సభ, రాజ్యసభ, ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ స్టేట్, యూనియన్ టెరిటరీస్లో కూడా స్టేట్ లెజిస్లేచర్ ఎక్కడుందో వాళ్ళు ఉండడం జరుగుతుందన్నమాట. ఓకేనా? రైట్. అయితే ఈ ఎలక్టోరల్ కాలేజ్లో ఎంపీస్, ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఓట్ షేర్ అనేది డిఫరెన్స్ వస్తుందన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఒక ఎంపీ యొక్క ఓట్ షేర్ ఎంత అంటే దట్ వీ టేక్. బట్ ఎంపీ యొక్క ఓట్ షేర్ కన్నా ముందు మనం ఎమ్మెల్యే యొక్క ఓట్ షేర్ అనేది చూస్తాం. సో ఎమ్మెల్యే యొక్క ఓటు వాల్యూ అంటే ఒక ఎమ్మెల్యే ఓటు వేస్తే తనకి ఆ ఓట్కి వాల్యూ అనేది ఉంటుంది. అది ఎట్లా చూస్తామంటే దట్ ఈజ్ ది టోటల్ పాపులేషన్ ఆఫ్ స్టేట్. సో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే అయితే ఆంధ్రప్రదేశ్ టోటల్ పాపులేషన్ బై అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో టోటల్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఎంతమందో ఉన్నారో అవంతా కూడా డివైడ్ చేస్తాం. టోటల్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టోటల్ పాపులేషన్ బై చేస్తే ఇంటూ 1/1000. సో ఇక్కడ నెంబర్ ఏదైతే వస్తుందో ఆ నెంబర్ అనేది ఓట్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే. ఓకేనా? వాట్ ఇస్ ద ఓట్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే? టోటల్ పాపులేషన్ ఆఫ్ దట్ స్టేట్ బై టోటల్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ద స్టేట్ ఇంటూ 1/1000 వేస్తే ఒక వాల్యూ వస్తుంది. అది వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే. అయితే ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి. టోటల్ పాపులేషన్ ఆఫ్ స్టేట్ అనేది ఈచ్ స్టేట్ డిఫర్ అవుతుంది అండ్ టోటల్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ అనేది ఈచ్ స్టేట్ డిఫర్ అవుతుంది. సో ద ఓట్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే అనేది స్టేట్ టు స్టేట్ డిఫరెన్స్ వస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు వాల్యూ అనేది
తెలంగాణ, తమిళనాడు, కేరళ ఇట్లా ఏ స్టేట్తో పోల్చుకున్నా సరే డిఫరెన్స్ వస్తుంది. ఏ ఎమ్మెల్యే ఓట్ షేర్ కూడా వేరే ఎమ్మెల్యేతో ఓటు వాల్యూ ఒకటి కాదు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అలానే ఇఫ్ యూ టేక్ ద ఓట్ వాల్యూ ఆఫ్ ఎంపీ, ఎందుకు ఓట్ వాల్యూ ఆఫ్ ఎంపీ అనేది తర్వాత చెప్పానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే ఓట్ వాల్యూస్ అన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, సో ఆ తర్వాత మనకి ఇక్కడ ఆ ఫిగర్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. అయితే టోటల్ ఓట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఆల్ స్టేట్, ఇలా ప్రతి స్టేట్ యొక్క ఎమ్మెల్యే యొక్క ఓట్ వాల్యూస్ అన్నీ చేస్తాం కదా, వాటన్నిటినీ సమ్అప్ చేసి ఉంచితే ఎంత వాల్యూ వస్తుందో ఆ ఫిగర్ అనేది వేసి బై టోటల్ ఎలక్టెడ్ ఎంపీస్. సో టోటల్ ఎలక్టెడ్ ఎంపీస్ ఎంతమంది ఉన్నారో వాళ్ళతో డివైడ్ చేస్తే మనకు ఒక ఫిగర్ అనేది వస్తుంది. ఆ ఫిగర్ అనేది ఓట్ వాల్యూ ఆఫ్ ఎంపీ అనమాట. సో ఇక్కడ చూడండి, ఎంపీ టు ఎంపీ ఓట్ వాల్యూ అనేది డిఫర్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినప్పుడే అందరు ఎమ్మెల్యేస్ బై టోటల్ ఎలక్టెడ్ ఎంపీస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి. సో ఎమ్మెల్యే ఓట్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది స్టేట్ టు స్టేట్, బట్ ఎంపీ ఓట్ వాల్యూ మాత్రం చేంజ్ అవ్వదు. అది పర్టికులర్గా గుర్తుంచుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో ఇలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దెర్ ఈజ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎలక్టోరల్ కోటా అనేది ఉంటుంది. ఈ కోటా క్వాలిఫై అయిన తర్వాత మాత్రమే వాళ్ళు గెలిచినట్టు అనమాట. ఏంటి అయితే టోటల్ వ్యాలిడ్ ఓట్స్ బై 1+1+1. సో ఈ ఫిగర్ ఎంతైతే వస్తుందో అది ఎవరైతే ముందు రీచ్ అవుతారో వాళ్ళనే ప్రెసిడెంట్ కింద డిక్లేర్ చేయడం జరుగుతుంది. చేస్తారు. ఓకే, సో అయితే ఎలక్షన్స్ అనేవి దట్ వీ సీ ది ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ through single transferable vote system. Proportional representation through single transferable vote system. So ఈ proportional representation through single transferable vote system అంటే ఒక్కొక్క ఎంపీకి ఒక్కొక్క ఎమ్మెల్యేకి వాళ్ళకి ఓట్స్ అనేవి నెంబర్ ఇవ్వగలరు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ప్రెసిడెంట్ అవ్వాలి అని చెప్పి ఒక ముగ్గురు నిల్చున్నారు అనుకోండి, 1 2 3 ముగ్గురు నిల్చున్నారు. సో ఒక ఎంపీ ఓటు వేసినప్పుడు అతని ప్రిఫరెన్స్ అనేది ఇవ్వచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఒకరికి ఇస్తున్నాను, సెకండ్ ప్రిఫరెన్స్ అనేది ఒకరికి ఇస్తున్నాను, థర్డ్ ప్రిఫరెన్స్ అనేది ఒకరికి ఇస్తున్నాను. ఇలా ప్రిఫరెన్స్ వైజ్గా ఓట్ అనేది వేయాలన్నమాట. అది మనం ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ త్రూ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టంలో చూస్తాం. ఓకేనా? సో ఇట్లా వేసి ఎవరైతే ఈ ఎలక్టోరల్ కోటా అనేది ఫస్ట్ రీచ్ అవుతారో వాళ్ళు ప్రెసిడెంట్ కింద డిక్లేర్ అవుతారు. రైట్? సో ఇది టోటల్ ది ఎలక్షన్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేది మనం చూస్తాం. ఓకేనా? అయితే ఇండియన్ ప్రెసిడెంట్కి కొన్ని క్వాలిఫికేషన్స్ అనేవి చెప్పడం జరిగింది. ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అండ్ ఇతనికి 35 years ప్లస్ ఉండాలి అని చెప్తున్నారు. మినిమం 35 years అయి ఉండాలి అండ్ లోక్సభ సీట్కి క్వాలిఫైడ్ పర్సన్ అవ్వ ఉండాలి. అంటే ఏ వ్యక్తి అయితే లోక్సభ ఎంపీ కింద అవ్వడానికి క్వాలిఫికేషన్స్ ఉంటాయో ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ప్రెసిడెంట్ సాటిస్ఫై అయి తీరాలి అని మనం చూస్తాం. రైట్? ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు, ఒకటి మనం గుర్తుంచుకోవాలి, ప్రెసిడెంట్ కింద ఎలక్ట్ అయిన వ్యక్తి ఎన్నిసార్లు అయినా సరే మళ్ళీ పోటీ చెయ్యొచ్చు. క్లియర్? అయితే అమెరికాలో మాత్రం యూ నీడ్ టు రిమెంబర్, అమెరికాలో కేవలం ఒక వ్యక్తి తన లైఫ్లో 2 terms మాత్రమే ప్రెసిడెంట్ కింద అవ్వగలరు, అంతకన్నా అవ్వలేరు. బట్ ఇండియాలో మాత్రం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ప్రెసిడెంట్ కింద అవ్వగలరు అన్నమాట. రైట్? ఎస్. అయితే ప్రెసిడెంట్ కింద ఎవరైతే ఎలక్ట్ అవుతారో అతను ఓత్ తీసుకొని తన ప్రెసిడెంట్ పొజిషన్లో కూర్చుంటారు. సో అతనికి చాలా రెస్పెక్ట్ అనేది ఉంటుంది. హీ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని చూస్తాం. అతనికి రాష్ట్రపతి భవన్ అనేది ఇస్తారు. చాలా ప్రివిలేజెస్, అలవెన్సెస్ అనేవి పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది, అవన్నీ కూడా ఇస్తారు. శాలరీస్ ఇస్తారు, అలవెన్సెస్ కానీ ఎమాల్యుమెంట్స్ కానీ అన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? అయితే వీ నీడ్ టు డిస్కస్ ది రిమూవల్ ప్రొసీజర్. అయితే ఈ ప్రెసిడెంట్ని రిమూవ్ చెయ్యాలి అంటే ఎట్లాగా? రిమూవ్ చెయ్యాలి అంటే
మనం దాన్ని ఇంపీచ్మెంట్ అని చూస్తాం. ఆర్టికల్ 61 ప్రకారం ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ అనేది చూస్తాం. అయితే గుర్తుంచుకోండి, గవర్నర్కి ఈ ఎలక్షన్ ఏవి కూడా ఉండవు. అండ్ గవర్నర్ని ఇంపీచ్ అంటే ప్రెసిడెంట్కి ఇంపీచ్ అన్న వర్డ్ యూజ్ చేయడం జరిగింది కాన్స్టిట్యూషన్లో, అంటే రిమూవల్ ప్రొసీజర్ అనమాట. ఓకేనా, గవర్నర్ని రిమూవ్ చేయడం ప్రెసిడెంటే చేస్తారు. గవర్నర్కి ఇటువంటి స్పెషల్ ప్రొసీజర్స్ అనేవి లేవు. ఓకేనా, అయితే ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ అనేది చూడండి, చాలా క్లియర్గా చెప్తున్నారు. ది ప్రెసిడెంట్ ఎప్పుడైతే వయోలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చేశారో, అయితే వాట్ ఈజ్ వయోలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది ఎవరికి తెలీదు, కాన్స్టిట్యూషన్ దాన్ని డిక్లేర్ చేయలేదు. ఓకేనా, సో వయోలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ప్రెసిడెంట్ని ఇంపీచ్ చేయగలరు. క్లియర్, అప్పుడు ప్రెసిడెంట్ని ఇంపీచ్ చేయగలరు. అండ్ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, ప్రెసిడెంట్ని ఇంపీచ్ చేయాలంటే ఫస్ట్ అతను వయోలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చేశారు అని చెప్పి ఇంపీచ్మెంట్ ఛార్జెస్ అనేవి తీసుకొని రావాలి. ఇంపీచ్మెంట్ ఛార్జెస్, అయితే ఈ ఇంపీచ్మెంట్ ఛార్జెస్ అనేవి ఏదో ఒక హౌస్, లోక్సభ అయినా రాజ్యసభ అయినా ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. అంటే రాజ్యసభ వాళ్ళైనా ప్రెసిడెంట్ ఇంపీచ్ అంటే వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చేశారు, సో అతన్ని ఇంపీచ్ చెయ్యాలి అని చెప్పి ఇంపీచ్మెంట్ ఛార్జెస్ అనేవి తీసుకొని రాగలరు అనమాట. అయితే ఈ ఇంపీచ్మెంట్ ఛార్జెస్ అనేవి ఆ రెస్పెక్టివ్ హౌస్లో 1/4 మెంబర్స్ యాక్సెప్ట్ చేయాలి. గుర్తుంచుకోండి, 1/4 మెంబర్స్ ఆ ఛార్జెస్ యాక్సెప్ట్ చేసి పంపించాలి. ఎవరికి పంపించాలి? ప్రెసిడెంట్కి పంపిస్తారు. ప్రెసిడెంట్కి నోటీస్ ఇస్తారు. 14 days నోటీస్ అనేది ఇచ్చి ఆ ఛార్జెస్ అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత హౌస్ సెషన్లోకి వస్తుంది. హౌస్ సెషన్లోకి వచ్చిన తర్వాత డిస్కస్ చేస్తారు. ఒకవేళ డిస్కస్ చేసిన తర్వాత ఆ రెస్పెక్టివ్ హౌస్లో 2/3 టోటల్ మెంబర్స్, గుర్తుంచుకోండి 2/3 టోటల్ మెంబర్స్, ఇదొక వన్ ఆఫ్ ది ఫార్మ్స్ ఆఫ్ స్పెషల్ మెజారిటీ అని చూస్తాం. టోటల్ 2/3 మెంబర్స్, ప్రెజెంట్ అండ్ ఓటింగ్ కాదు, 2/3 టోటల్ మెంబర్స్ అనమాట. 2/3 టోటల్ మెంబర్స్ ఒప్పుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో స్టార్ట్ చేశారు, లోక్సభలో 2/3 మెంబర్స్ యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ ఇది రాజ్యసభకు వెళ్తుంది. రాజ్యసభకు వెళ్ళిన తర్వాత రాజ్యసభలో ఆ ఇంపీచ్మెంట్ ఛార్జెస్ అనేవి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఇన్వెస్టిగేట్ చేస్తారు. నెక్స్ట్ హౌస్లో ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు కూడా సాటిస్ఫై ఫీల్ అయ్యి వీళ్ళు కూడా 2/3 మెంబర్స్ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ప్రెసిడెంట్ అనే వ్యక్తి ఇంపీచ్ అయినట్టు అనమాట. ఒకవేళ రాజ్యసభ యాక్సెప్ట్ చేయకపోతే ఇంపీచ్మెంట్ ప్రావిజన్స్ అనేవి ఆగిపోతాయి. అంతే తప్ప జాయింట్ సిట్టింగ్లో కూర్చొని ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది ముందుకు తీసుకొని వెళ్ళరు. ఖచ్చితంగా సెపరేట్ హౌసెస్లోనే పాస్ అవ్వాలి. 2/3 ఆఫ్ టోటల్ మెంబర్స్ అవ్వాలి. అయితే ఒకటి, ఇంతవరకు ఏ వ్యక్తిని కూడా ఇంపీచ్మెంట్ అనేది చెయ్యలేదు అని గుర్తుంచుకోండి. ఓకే, ఇంతవరకు ఏ వ్యక్తిని కూడా ఇంపీచ్మెంట్ అనేది చేయలేదు. అయితే ఈ ప్రెసిడెంట్ అనే పవర్ అనేది చాలా పవర్ఫుల్ అనమాట. ఎందుకంటే ఇట్ ఎక్సర్సైజెస్ వేరియస్ పవర్స్. ప్రెసిడెంట్ వేరియస్ పవర్స్ని ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెసిడెంట్ ఎంజాయ్స్ ది ఎగ్జిక్యూటివ్ పవర్స్, అంటే ఇండియాలో జరిగే ప్రతి ఎగ్జిక్యూటివ్ యాక్షన్ కూడా ప్రెసిడెంట్ చేతుల మీదుగానే జరుగుతుంది అని చెప్తారు. ఓకేనా, ఎవరిని అపాయింట్ చేయాలన్నా, ఎవరిని రిమూవ్ చేయాలనుకున్నా బ్యూరోక్రాట్స్ అందరికీ కూడా ప్రెసిడెంట్ హెడ్ కింద చూస్తాం. రైట్, ఈవెన్ లెజిస్లేటివ్ పవర్స్ కూడా ప్రెసిడెంట్కి ఉన్నాయి. లెజిస్లేటివ్ పవర్స్ అంటే ఏంటి? ఒకవేళ హౌస్ సెషన్లో లేకపోతే అండర్ ఆర్టికల్ 123 ప్రకారం ఆర్డినెన్స్ అనేది తీసుకొని రాగలరు. అండ్ ఇది మాత్రమే కాదు, హౌసెస్ని సమన్ చేసే పవర్ కూడా ప్రెసిడెంట్కే ఉంటుంది. ఇట్లాంటి లెజిస్లేటివ్ పవర్స్ అనేవి ప్రెసిడెంట్కి చూస్తాం. అండ్ దెర్ ఆర్ ఫినాన్షియల్ పవర్స్. సో ఫినాన్షియల్ బిల్స్ మీద ప్రెసిడెంట్ సంతకం పెట్టాలి. అండ్ ఓవరాల్ ఫినాన్షియల్స్కి ప్రెసిడెంట్ అతని ప్రయర్ రికమెండేషన్ లేకుండా ఎటువంటి గ్రాంట్స్ అనేవి మనం అడగకూడదు, డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అనేవి చేయకూడదు అని చూస్తాము. ఇట్లా ఫినాన్షియల్ పవర్స్ అనేవి ఉన్నాయి. డ్యూరింగ్ ఎమర్జెన్సీ టైంలో కూడా చూస్తాము. అండ్ దెర్ ఈజ్ ది జుడిషియల్ పవర్స్ ఏంటి? ప్రెసిడెంట్కి పారడాన్ పవర్స్ అనేవి ఉన్నాయి. ఆర్టికల్ 72 ప్రకారం ప్రెసిడెంట్కి పారడాన్ పవర్స్ ఉన్నాయి. గవర్నర్కి కూడా పారడాన్ పవర్స్ అనేవి ఉన్నాయి. క్లియర్, ఇక్కడ నేను ఏవైతే చెప్తున్నానో అవన్నీ కూడా గవర్నర్కి ఉంటాయి. గవర్నర్కి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి. లెజిస్లేటివ్ పవర్స్లో ప్రెసిడెంట్కి ఏ విధంగా ఆర్టికల్ 123 ప్రకారం ఆర్డినెన్స్ చేయగలమో గవర్నర్కి
ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ అనేది పెట్టగలరు. ఓకేనా. అండ్ ఫినాన్షియల్ పవర్స్ కూడా గవర్నర్కి ఉంటాయి. జ్యుడిషియల్ పవర్స్ అనేవి అంటే ఆర్టికల్ 72 ఏదైతే పారడాన్ పవర్స్ ఉన్నాయో అదే గవర్నర్కి కూడా సెపరేట్ పారడాన్ పవర్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా, రైట్. అండ్ ఇది మాత్రమే కాదు, ఒకవేళ సుప్రీంకోర్టు జడ్జెస్ వాళ్ళ అపాయింట్మెంట్ అయినా రిమూవల్ అయినా ఇవన్నీ కూడా ప్రెసిడెంట్ సంతకం పెడతారు. అవన్నీ కూడా జ్యుడిషియల్ పవర్స్ అని చూస్తాం. అండ్ ఇవి మాత్రమే కాదు, డిప్లొమాటిక్ పవర్స్ కూడా ప్రెసిడెంట్కి ఉంటాయి. అంటే ఇండియా ఫారిన్ కంట్రీస్తో ఎటువంటి రిలేషన్స్ పెట్టుకున్నా సరే ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేది జరుగుతుందన్నమాట. అండ్ ప్రెసిడెంట్కి మిలిటరీ పవర్స్ కూడా ఉన్నాయి. ఇండియాలో ఉన్న మిలిటరీ అన్నిటికీ కూడా మొత్తం అంతటికీ కూడా హయ్యెస్ట్ ఎవరు? దట్ ఈస్ ప్రెసిడెంట్. ప్రెసిడెంటే హయ్యెస్ట్ పవర్. సో ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చెప్తేనే మిలిటరీ అనేది ముందుకు వెళ్తుంది అనమాట. సో మిలిటరీ పవర్స్ కూడా ప్రెసిడెంట్కి ఉన్నాయని చూస్తాము. అండ్ ఇది మాత్రమే కాదు, వీ ఆల్సో టేక్ దట్ ఈస్ ప్రెసిడెంట్కి ఎమర్జెన్సీ పవర్స్ కూడా ఉంటాయి. మనం లాస్ట్ క్లాస్లో ఎమర్జెన్సీ పవర్స్ అనేవి కూడా ప్రెసిడెంట్వి డీటెయిల్డ్గా డిస్కషన్ అనేది చేసుకున్నాం. ఓకేనా. సో ఈ పవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ కింద చూస్తాం. రైట్. సో దీంట్లో ఏవి కూడా స్పెసిఫిక్గా మళ్ళీ మనం చూడాల్సిన అవసరం అనేది లేదు. రైట్. ఎస్. అయితే పారడాన్ పవర్స్ అనేవి సెపరేట్గా డీల్ చేద్దాము. అయితే పారడాన్ పవర్స్ చూసే ముందు ప్రెసిడెంట్కి వీటో పవర్స్ అనేవి కూడా ఉంటాయి. ఓకేనా. ప్రెసిడెంట్కి వీటో పవర్స్ ఉంటాయి. ఆ వీటో పవర్స్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ దిస్ వీటో పవర్? వీటో పవర్ ఏంటి అంటే ఆర్టికల్ 111 ఆర్టికల్ 111 ప్రకారం ఒకవేళ పార్లమెంట్ అంటే ది లోక్సభ రాజ్యసభ ఒక బిల్ కనుక ప్రెసిడెంట్కి పంపించారు అనుకోండి, ప్రెసిడెంట్కి 3 చాయిసెస్ ఉంటాయి. ఏంటి? ఒకటి, హీ మే గివ్ హిజ్ అసెంట్, అతను సంతకం పెట్టి ఆ బిల్ని యాక్ట్ కింద చేయగలరు. సెకండ్ వన్, హీ మే విత్ హోల్డ్ ది బిల్, ఆ బిల్ మీద ఎటువంటి సంతకం పెట్టకుండా అలానే రిజెక్ట్ చేయకుండా ఉంచగలరు. అండ్ థర్డ్ వన్, హీ మే రీసెండ్ ది బిల్ బ్యాక్, బిల్ని వెనక్కి పంపించగలరు అన్నమాట లోక్సభకి కన్సిడరేషన్ గురించి. అయితే ఇక్కడే గుర్తుంచుకోండి, చెప్తున్నాము మనం ఈ రెండు పవర్స్ అనేవి వీటో పవర్స్ కింద వస్తాయి. వీటో అంటే ఏంటి? రైట్ టు రిజెక్ట్ని వీటో పవర్ అని అంటాం. సంతకం పెట్టేశారు అనుకోండి, మరి రిజెక్ట్ చేయట్లేదు, విత్ హోల్డ్ చేసిన, రీసెండ్ చేసిన వీటో పవర్స్ కింద చూస్తాం. అయితే ఆ వీటో పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అనేది ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఉన్నాయో చూడండి. సో జనరల్గా వీ టేక్ ది వీటోస్ యాజ్ ద 4 పవర్స్. అయితే ఇండియాలో మాత్రం 3 ఉన్నాయి. టోటల్ 4 ఏంటో చూడండి. అబ్సల్యూట్ వీటో అండ్ క్వాలిఫైడ్ వీటో అండ్ సస్పెన్సివ్ వీటో అండ్ ది పాకెట్ వీటో. సో ఇట్లా 4 వీటోస్ అనేవి ఉన్నాయి. అబ్సల్యూట్ వీటో డిస్కస్ చేస్తాను, బట్ ఫస్ట్ ఐ జస్ట్ వాంట్ టు డిస్కస్ ది సస్పెన్సివ్ వీటో. క్లియర్? ఎస్. సో వాట్ ఈస్ ది సస్పెన్సివ్ వీటో ప్రకారం ఒకవేళ ప్రెసిడెంట్ కనుక రీసెండ్, చెప్పాం కదా ఇక్కడ, రీసెండ్ చేస్తే ప్రెసిడెంట్ కనుక లోక్సభ కానీ రాజ్యసభ కానీ అంటే పార్లమెంట్కి బిల్ అనేది పంపించారనుకోండి, ఒక్కసారి రీకన్సిడర్ చెయ్యండి అని, అదే బిల్ని వితౌట్ ఎనీ చేంజెస్ మళ్ళీ పార్లమెంట్ ప్రెసిడెంట్కి పంపిస్తే నౌ ప్రెసిడెంట్ ఈజ్ బౌండ్ టు గివ్ అసెంట్ అనేది మళ్ళీ పెట్టాలి. అయితే రిటర్న్ పంపించేటప్పుడు సింపుల్ మెజారిటీ చాలు. అంటే ఫస్ట్ టైంకి ఒక బిల్కి స్పెషల్ మెజారిటీ కావాలనుకున్నా ఫస్ట్ టైం స్పెషల్ మెజారిటీతో పంపిస్తే ప్రెసిడెంట్ రీసెండ్ చేశారనుకోండి, సెకండ్ టైం పార్లమెంట్ స్పెషల్ మెజారిటీతో అవసరం లేదు, సింపుల్ మెజారిటీతో పంపించగలదు. సింపుల్ మెజారిటీతో పంపిస్తే ప్రెసిడెంట్ రెండోసారి ఖచ్చితంగా సంతకం పెట్టాలి. అది మనం ఏ పవర్ అని చూస్తాము? దట్ ఈజ్ ది సస్పెన్సివ్ వీటో అని చూస్తాం. అయితే వాట్ ఈజ్ క్వాలిఫైడ్ వీటో? ఇలా రెండోసారి పంపించినప్పుడు కూడా స్పెషల్ మెజారిటీ రిక్వైర్మెంట్ ఉంది అనుకోండి, రెండోసారి పంపించినప్పుడు కూడా స్పెషల్ మెజారిటీతోనే పార్లమెంట్ పంపించాలి అంటే క్వాలిఫైడ్ వీటో అంటాం. అయితే ఇండియాలో మనకి క్వాలిఫైడ్ వీటో లేదు. అమెరికాలో క్వాలిఫైడ్ వీటో ఉంది. ఇండియాలో మనకి అబ్సల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో,
పాకెట్ వీటో మాత్రమే ఉంది. ఓకేనా? ఎస్. అయితే ఇప్పుడు అబ్సల్యూట్ వీటో అంటే ఏంటి? ఒక బిల్ అనేది పార్లమెంట్ ప్రెసిడెంట్కి పంపించిన తర్వాత ప్రెసిడెంట్ ఒకవేళ దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అనుకోండి, దాన్ని అబ్సల్యూట్ వీటో అని అంటాం. అయితే అబ్సల్యూట్ వీటో అనేది 2 కండిషన్స్లో యూజ్ చేస్తారు. ఒకటి, ఆ బిల్ అనేది ప్రైవేట్ మెంబర్స్ బిల్ అనుకోండి. ప్రైవేట్ మెంబర్స్ బిల్ అంటే ఏంటి? ఒక మినిస్టర్ కాకుండా ఇంకెవరైనా సరే బిల్ని పెట్టచ్చు కదా. సో ప్రైవేట్ మెంబర్స్ బిల్ అయితే ఆ ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ని ప్రెసిడెంట్ అబ్సల్యూట్ వీటోతో సంతకం పెట్టకుండా ఆపగలరు. రైట్? ఎస్. అండ్ ఒకవేళ లెట్స్ టేక్ హౌస్లో లోక్సభలో బిల్ పాస్ అయిపోయింది, రాజ్యసభలో పాస్ అయిపోయింది, పాస్ అయిన తర్వాత క్యాబినెట్ రిజైన్ చేసింది అనుకోండి, క్యాబినెట్ రిజైన్ చేసింది. అయితే ఎలక్షన్స్ జరిగిన తర్వాత కొత్త క్యాబినెట్ వస్తుంది, న్యూ క్యాబినెట్. అయితే న్యూ క్యాబినెట్ ప్రెసిడెంట్కి చెప్పింది అనుకోండి, సార్ మీరు దాని మీద సంతకం పెట్టద్దు అని. క్లియర్? అప్పుడు ప్రెసిడెంట్ అబ్సల్యూట్ వీటోతో ఆ బిల్లుని పక్కన ఉంచేస్తారనమాట. రైట్? సో ఈ 2 కండిషన్స్లో ప్రైవేట్ మెంబర్స్ బిల్ అండ్ కొత్త క్యాబినెట్ వచ్చి సంతకం పెట్టద్దు అని చెప్తే సంతకం పెట్టదు. ఇది అబ్సల్యూట్ వీటో చూస్తాం. క్వాలిఫైడ్ వీటో మనకి ఇండియాలో లేదు. సస్పెన్సివ్ వీటో సింపుల్ మెజారిటీతో పార్లమెంట్ మళ్ళీ పంపిస్తే ప్రెసిడెంట్ అసెంట్ చెయ్యాలి. ఇది సస్పెన్సివ్ వీటో. దెన్ వాట్ ఈజ్ పాకెట్ వీటో? టేకింగ్ నో యాక్షన్. ఎంతవరకు? ఎన్ని నెలలైనా. టేకింగ్ నో యాక్షన్, ఎన్ని నెలలైనా సరే ప్రెసిడెంట్ ఒక యాక్షన్ తీసుకోకుండా ఉంచితే దాన్ని పాకెట్ వీటో అని అంటాం. సార్ అబ్సల్యూట్ వీటో పాకెట్ వీటో ఒకేలా ఉన్నాయి? ఎస్. అబ్సల్యూట్ వీటో పాకెట్ వీటో దాదాపుగా ఒకలాగే ఉంటాయి. ఎప్పుడు అబ్సల్యూట్ వీటో అంటామంటే ఇక్కడ నేను చెప్పిన 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే అబ్సల్యూట్ వీటో అంటాం. అలాంటి కండిషన్స్ ఏమీ లేకుండా ప్రెసిడెంట్ ఒకవేళ బిల్ మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే దాన్ని పాకెట్ వీటో అని అంటాము. ఓకేనా? ఇది ప్రెసిడెంట్. అలానే గవర్నర్ది కూడా ఇక్కడ మనం చిన్నది డిస్కస్ చేయాలి. వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ గవర్నర్ అండర్ ఆర్టికల్ 200 క్లియర్. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక బిల్ పాస్ చేసింది, ఒకవేళ ఉంటే స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో పాస్ అవుతుంది, తర్వాత బిల్ అనేది గవర్నర్కి వెళ్తుంది. అవునా? అయితే ఇక్కడ ఒక బిల్ గవర్నర్కి వెళ్తే గవర్నర్కి 4 ఛాన్సెస్ ఉంటాయి. ఒకటేంటి? హీ మే అసెంట్ ది బిల్. గవర్నర్ అసెంట్ చేయొచ్చు. హీ మే విత్ హోల్డ్ ది బిల్. సో గవర్నర్ బిల్ని విత్ హోల్డ్ చేయగలడు. హీ మే రీసెండ్ ది బిల్. బిల్ని మళ్ళీ లెజిస్లేటివ్ అసెంబ్లీకి కౌన్సిల్కి వెనక్కి పంపించగలరు. అండ్ 4th కండిషన్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్, హీ మే రిక్వైర్ ది ప్రెసిడెన్షియల్ అసెంట్. అంటే ఈ బిల్ మీద సంతకం నేను పెట్టను, ప్రెసిడెంట్ గారికి పంపిస్తున్నాను అని చెప్తారు. ఎస్. కొన్ని ఫెడరల్ ఇంపార్టెంట్ కేసెస్లో గవర్నర్ సంతకం పెట్టరు, ప్రెసిడెంట్కి వదిలేస్తారనమాట. ఓకేనా? అయితే అతను అసెంట్ పెడితే ఓకే, విత్ హోల్డ్ చేస్తే వీటో పవర్స్ ఏముంటాయో చూసాం. రీసెండ్ చేస్తే ఎస్, ఒకవేళ సేమ్ మళ్ళా అసెంబ్లీ గవర్నర్కి సేమ్ బిల్ వితౌట్ చేంజెస్ పంపించినా, ఎట్లా పంపించినా రెండోసారి పంపిస్తే యాక్సెప్ట్ చేయాలని చూస్తాము. అండ్ ఈవెన్ ఒకవేళ గవర్నర్ బిల్ ప్రెసిడెంట్కి పంపించేశారనుకోండి, అప్పుడు ఇంకా గవర్నర్కి ఎటువంటి సంబంధం లేదు. నౌ ప్రెసిడెంట్ విల్ అంటారు. సో అండర్ ఆర్టికల్ 200 ప్రెసిడెంట్కి ఈ పవర్స్ ఉంటాయి. ఏంటి? స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పంపించిన బిల్స్ మీద అసెంట్ చేయగలరు. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పంపించిన బిల్స్ మీద అతను విట్ హోల్డ్ చేయగలరు. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పంపించిన బిల్స్ మీద అతను రీసెండ్ చేయగలరు. అయితే గుర్తుంచుకోండి, రీసెండ్ చేశారు అనుకోండి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి, మళ్ళా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మళ్ళీ బ్యాక్ పంపించింది అనుకోండి, విత్ ఆర్ వితౌట్ చేంజెస్, నౌ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ బౌండ్ టు గివ్ అసెంట్. పార్లమెంట్ లా కాదు, పార్లమెంట్ అయితేనే రెండోసారి పంపిస్తే సంతకం పెట్టాలి. స్టేట్ లెజిస్లేటివ్ పంపిస్తే రెండోసారి సంతకం పెట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ రిటర్న్ పంపించగలరు. మళ్ళీ ఇది రిటర్న్ పంపించినా మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ రిటర్న్ పంపించగలరు. అంటే ఎన్నిసార్లు పంపించినా సరే ప్రెసిడెంట్ ఈజ్ నాట్ బౌండ్ టు సైన్. కేవలం పార్లమెంట్ చెప్తేనే అతను సైన్ చేయాలి రెండోసారి. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నిసార్లు చెప్పినా సరే అతను సైన్ చేయాల్సిన అవసరం అనేది లేదనమాట. ఓకేనా? ఎస్. అండ్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేది చూసాం. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ ది ప్రెసిడెంట్ టాప్, దట్ ఈస్ ఆర్టికల్ 72. ఆర్టికల్ 72 ప్రకారం
పారడాన్ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అనేది చూస్తాం. పారడాన్ పవర్స్. సో వాట్ ఆర్ పారడాన్ పవర్స్? వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ పారడాన్ పవర్స్, ఒకవేళ సుప్రీంకోర్టు కొన్ని జడ్జిమెంట్స్ ఇచ్చింది, కొన్ని పనిష్మెంట్స్ ఇచ్చింది. ఆ పనిష్మెంట్స్ ఒకవేళ ప్రజలకు తగ్గించాలి అని ప్రెసిడెంట్ అనుకుంటే అతని యొక్క పారడాన్ పవర్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో దెర్ ఆర్ డిఫరెంట్ పారడాన్ పవర్స్. ఆ డిఫరెంట్ పారడాన్ పవర్స్ ఏంటో నేను ఇప్పుడు చెప్తాను చూడండి. దట్ ఈస్ ది పారడాన్. పారడాన్ అని చూస్తాం. సో వాట్ ఈజ్ పారడాన్? అయితే వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ పారడాన్, సుప్రీంకోర్టు ఒక వ్యక్తికి డెత్ సెంటెన్స్ వేసింది అనుకోండి. అయితే కంప్లీట్ సెంటెన్స్ తీసేస్తుంది అండ్ అతని యొక్క కన్విక్షన్ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. ఆ వ్యక్తిని కంప్లీట్లీ సెట్ ఫ్రీ, బయటికి విడుదల చేసేస్తారు. ఒకవేళ ఒక వ్యక్తికి డెత్ సెంటెన్స్ ఇస్తే ప్రెసిడెంట్ ఇన్వాల్వ్ అయ్యి అతని యొక్క డెత్ సెంటెన్స్ను కూడా కంప్లీట్గా క్యాన్సిల్ చేయగలరు. కంప్లీట్గా బయటికి పంపించేస్తే దాన్ని పారడాన్ అని అంటాము. అండ్ దెర్ ఈజ్ కమ్యూటేషన్. కమ్యూటేషన్, వాట్ ఈజ్ కమ్యూటేషన్? సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అనుకోండి, దాన్ని ఒకవేళ తగ్గించాలి అనుకుంటే ఇంటూ ద లైట్ ఫార్మ్స్, లైటర్ ఫామ్కి పనిష్మెంట్ అనేది తగ్గించాలనుకుంటే దాన్ని కమ్యూటేషన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సుప్రీంకోర్టు రిగరస్ ఇంప్రిజన్మెంట్ అనేది ఇచ్చారు. రిగరస్ ఇంప్రిజన్మెంట్ అనేది రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఒక 5 years ఇచ్చారు. అయితే ది ప్రెసిడెంట్ పారడాన్ చేయకుండా అతనికి ఏం చేయగలరు? ఈ రిగరస్ ఇంప్రిజన్మెంట్ని కాస్త, రిగరస్ ఇంప్రిజన్మెంట్ అంటే కఠిన కారాగార శిక్ష అంటాం. కఠిన కారాగార శిక్ష కాకుండా సింపుల్ ఇంప్రిజన్మెంట్ అనేది ఇవ్వండి అని మార్చగలరు. అయితే ఇక్కడ 5 years టైం మార్చలేరు, బట్ హార్ష్గా ఉన్నదాన్ని లైటర్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్లోకి మార్చగలరు. ఇది మనం కమ్యూటేషన్లో చూస్తాం. అండ్ దెర్ ఈజ్ ది రెమిషన్. సో వాట్ ఈజ్ రెమిషన్? రెమిషన్ అంటే ఇక్కడ రిగరస్ ఇంప్రిజన్మెంట్గానే మారుస్తారు. బట్ ఇక్కడ 5 years ఇచ్చిన పనిష్మెంట్ అనేది 1 yearకి చేంజ్ చేస్తారు. అంటే నథింగ్ బట్ పనిష్మెంట్ యొక్క క్యారెక్టర్ మార్చరు, పనిష్మెంట్ యొక్క టైంని చేంజ్ చేస్తారు. ఓకేనా? పారడాన్ అంటే కంప్లీట్గా వదిలేస్తారు. కమ్యూటేషన్ అంటే లైటర్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్కి చేంజ్ చేస్తారు. రెమిషన్ అయితే క్యారెక్టర్ అనేది చేంజ్ చేయకుండా, లైటర్ ఫార్మ్స్కి చేంజ్ చేయకుండా టైం అనేది తగ్గించడం జరుగుతుంది. అది రెమిషన్ అని చూస్తాం. అండ్ దెర్ ఈజ్ రెస్పైట్. రెస్పైట్ ఏంటి అంటే దట్ ఈజ్ లెస్సర్ సెంటెన్స్ అనేది ఇస్తారు. ఏది ఇచ్చినా సరే లెస్సర్ సెంటెన్స్ అనేది ఇస్తారు. ఎందుకు లెస్సర్ సెంటెన్స్ ఇస్తారు అంటే దట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఒక స్పెషల్ కండిషన్ ఉండడం వలన వాళ్ళకి లెస్సర్ సెంటెన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ పనిష్మెంట్ తీసుకునే వ్యక్తి పర్సన్స్ విత్ డిజబిలిటీ అనుకోండి, అతనే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఆర్ ఆ వ్యక్తి ఫీమేల్ అయితే ప్రెగ్నెన్సీలో ఉన్నారనుకోండి. సో ఇట్లాంటి కండిషన్స్లో వాళ్ళు ఆల్రెడీ ఒక ప్రాబ్లంలో ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏవైనా పనిష్మెంట్స్ ఇస్తే దాన్ని లెస్సర్ సెంటెన్స్కి తగ్గించడం జరుగుతుంది. దాన్ని రెస్పైట్ అని అంటాం. ఓకేనా? పారడాన్, కమ్యూట్, రెమిట్, రెస్పైట్. అండ్ లాస్ట్ వన్ దట్ ఈజ్ రిప్రైవ్. అని చూస్తాం. సో వాట్ ఈజ్ రిప్రైవ్? రిప్రైవ్ అంటే ఒక వ్యక్తికి డెత్ సెంటెన్స్ పడింది. ఆ వ్యక్తి పారడాన్ పవర్ అడిగితే ప్రెసిడెంట్ నీకు పారడాన్ పవర్ ఇవ్వను అని చెప్పారనుకోండి. సో అప్పుడు ఆ వ్యక్తి ఏంటి, అయితే ఆ డెత్ సెంటెన్స్ మీద మళ్ళీ నేను ప్రెసిడెంట్ దగ్గరికి పారడాన్ పవర్స్ అడుగుతాను, బట్ అంతవరకు ప్రెసిడెంట్కే సార్ కనీసం స్టే అయినా ఇవ్వండి, అంటే ఆ డెత్ సెంటెన్స్ని ఇంప్లిమెంట్ చేయకుండా కొంత స్టే ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తే ప్రెసిడెంట్ మేబీ యాక్సెప్ట్ చేస్తే అలాంటప్పుడు అతనికి రిప్రైవ్ అనేది ఇస్తారు. సో దీస్ ఆర్ ది పారడాన్ పవర్స్. అయితే గవర్నర్కి కూడా పారడాన్ పవర్స్ ఉంటాయి, బట్ గవర్నర్కి డెత్ సెంటెన్స్ని కంప్లీట్గా ఫ్రీ చేసే పవర్ అనేది ఉండదు. సో ఇది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రెసిడెంట్స్ పారడాన్ అండ్ గవర్నర్స్ పారడాన్ అనమాట. రైట్? సో పారడాన్ అంటే ఏంటి? ప్రెసిడెంట్ యొక్క పారడాన్లో డెత్ సెంటెన్స్ కంప్లీట్గా సెట్ ఫ్రీ అవుతారు. కమ్యూటేషన్ లైటర్ ఫామ్కి చేంజ్ చేస్తారు. రెమిషన్ క్యారెక్టర్ చేంజ్ చేయకుండా టైం తగ్గిస్తారు. రెస్పైట్ లెస్సర్ సెంటెన్స్ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక ప్రాబ్లంలో ఉంటారు. రిప్రైవ్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని అంతగా స్టే చేస్తారనమాట. సో వీటిని మనం పారడాన్ పవర్స్ కింద మనం చూస్తాం.
హోప్ దిస్ ఈస్ కంప్లీట్లీ క్లియర్. సో క్లాస్ అంతా కూడా మనం నీట్గా డీటెయిల్డ్గా ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా ఈ 30 minutesలో డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది, రైట్? ఎస్. సో బోత్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ టాపిక్స్ అనేవి మీరు చూడాల్సిన అవసరం లేదు. ఈ డిస్కషన్తో మీరు ఎగ్జామ్కి వెళ్ళినా సరే హ్యాపీగా ఎగ్జామ్ అనేది రాయగలరు. అయితే హోప్ యు ఆర్ ఎంజాయింగ్ ది సెషన్. క్లాసెస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అండ్ డూ కామెంట్ అస్. క్లియర్? మీ కామెంట్స్ అనేవి మాకు మరింత ఎంతూజియాజం అనేది తీసుకొస్తుంది అండ్ ఈ హార్డ్ వర్క్ ఒక ఫ్రూట్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట, రైట్? థ్యాంక్ యూ.